ముందుగా ఈరోజు ఈ ఇనాగరల్ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, అలాగే మా వేదిక మీద ఉన్నటువంటి మా బ్రదర్ చైర్మన్ సుబ్బారావు, నాకంటే చిన్నతనే మా బ్రదరు, అలాగే మా గురువు గారు, అంటే నాకు డైరెక్ట్ గురువు గారు కాదండి, చైర్మన్ గారికి మేము చదువుకున్న జేకేసీ కాలేజీలో 85స్లో మేము చదివినప్పుడు సార్ అక్కడ మ్యాథ్స్ లెక్చరర్. సో చైర్మన్ గారికి డైరెక్ట్ గురువు గారు, మేమందరం కూడా ఆయన క్లాస్ చూసి ముచ్చటపడేవాళ్ళం. ఆల్మోస్ట్ ఇలాగే ఉండేది, ఈ మీటింగ్ లాగా క్లాస్ చెప్తుంటే ఒక మీటింగ్ లాగా ఉండేది. అది ఒక 120, 150, 200 మంది కూడా అలాగా పిన్ డ్రాప్ సైలెంట్, అంటే అంత కామ్గా ఉండి ఆ క్లాస్ వింటూ ఉండేవాళ్ళు. అలాంటి మా గురువు గారు, అలాగే మా బృందం అంతా ఉంది ఇక్కడ, ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్స్, మా హెచ్ఓడీసు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ ముందున్నారు, ప్రొఫెసర్సు, అలాగే చాలామంది అంటే మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి, పిల్లలందరికీ ఆశీస్సులు. రైట్, నేను ముఖ్యంగా మీకు అందరికీ కూడా మెయిన్గా మీకు తెలిసిందల్లా కిడ్స్. మా మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ మీరు బయట అందరి నోట విని, వాళ్ళైతే ఏదో చేస్తారు చక్కగా, మన పిల్లలకి అక్కడైతే న్యాయం జరుగుతుంది అని మీరు భావించి ఈ రోజున ఈ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరినీ సాదరంగా మా కిడ్స్ ఫ్యామిలీకి ఆహ్వానిస్తున్నానండి మా మేనేజ్మెంట్ తరఫున. అలాగే ముఖ్యంగా మీరు సార్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పినవి కూడా నేను అది చెప్పను. నేను యాజ్ ఏ పేరెంట్, మీ తర్వాత మేమే పేరెంట్, దానిలో ఎలాంటి సందేహము లేదు. మా దగ్గర ఉన్న ఈ 4 సంవత్సరాలు మీరు నిర్భయంగా, నిరభ్యంతరంగా, నిరసంకోచంగా మీరు మీ పనులు చేసుకుంటూ తిరగండి. మీ పిల్లల్ని మేము ఒక మంచి మార్గంలో నడిపించి బయటకు పంపిస్తానని మా మేనేజ్మెంట్ తరఫున మీకు మాటిస్తున్నాను. అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, పిల్లలైతే ఇప్పటి వరకు ఒక 17 సంవత్సరాలు చదివించుంటారు మిమ్మల్ని, నాకు తెలిసి. అవి మొదలుపెట్టుంటారు 3వ సంవత్సరం పుట్టిన కాడి నుంచి తవ్వటం బడిలోకి. ఒకటే రంది, ఎప్పుడు పెద్దాడవుతాడో, ఎప్పుడు ఏ డిగ్రీ చదివితే ఏదో చేస్తాడని. తప్పు లేదు, ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆ ఆరాటం ఉండటం తప్పని నేను అన్నండి. కానీ పిల్లవాడికి ఫ్రీ లేదు, ఒక యాంత్రికమైన లైఫ్లో పడేసేసాం వాళ్ళని. ఇప్పుడు కూడా అదే అవుతుంది. బట్ ఇక్కడ వాడు రిసీవ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, వాడి గురించి వాడు కష్టపడాలి. ఇక్కడ కనుక వాడు రిలాక్స్ అయిపోయి, ఏంటి పద్దాకి గొడవ, అంతా చదివే అంటున్నారు, అంతా ఇదే అంటున్నారు, అదే అంటున్నారు అని చెప్పి వాడు కనుక వాడిని నెగ్లెక్ట్ చేసుకున్నాడా, సార్ చెప్పినట్టు బ్యాలెన్స్ లైఫ్ మొత్తం కూడా బాధపడాల్సి వస్తుంది. ఇష్టంగానో కష్టంగానో 10th క్లాస్ వరకు ఒక 10 సంవత్సరాలు, దానికి ముందు ఎల్కేజీ యూకేజీ ఒక 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఒక 2 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు ఇక్కడ ట్రావెల్ చేయాలి. సో మీకున్న 20-22 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ఈ చదువులకే అయిపోయినాయి. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు లైఫ్? ఎప్పుడు దీన్ని అనుభవించేది మనం? అది మీరందరూ కూడా పిల్లలు క్వశ్చన్ చేసుకోండి, అనుభవించాలి. చాలా ఉంది టైము. మనిషికి ఇది లాస్ట్ పాయింట్ అని ఎవరికి తెలియదు, ఏ రోజు లాస్ట్ పాయింట్ అనేది. ఆ లాస్ట్ పాయింట్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు మనము పేరెంట్స్ని, వాళ్ళ యొక్క కోరికలను కనుక ఫాలో అయ్యామంటే తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఈ రోజున మనం ఇక్కడ ఒక మనిషిగా భూమి మీద నిలబడ్డాము అంటే దానికి కారణం అమ్మా నాన్నలు. ఇంకే దేవుడో దైవమో కాదు, వాళ్ళిద్దరు లేకపోతే మనం లేము. అది తెలుసుకోండి ఫస్ట్. ప్లస్ వాళ్ళు కోరుకునేది ఏముండిద్ది? నా లైఫ్ ఎలా ఉన్నా, మేము ఎలా ఉన్నా, నా పిల్లవాడు నాకంటే బాగుండాలి. ఏ తల్లిదండ్రిని అడిగినా కూడా అదే చెప్తాడు. ఒక బిజినెస్ చేసే అతను కావచ్చు, లేకపోతే ఒక కూలి పని చేసుకునే అతను కావచ్చు, ఎవరైనా సరే తల్లిదండ్రులు అనే వాళ్ళ కోరిక ఎలా ఉంటుందంటే నాకంటే నా పిల్లవాడు బాగుండాలి.
అంతేగాని నాకు ఇన్ని తెచ్చివ్వాలి, ఇంత డబ్బు తెచ్చివ్వాలి, నన్ను సుఖంగా పెట్టాలి అని ఏ తండ్రి ఏ తల్లి కోరుకోరు. అది ఎప్పుడైతే పిల్లలు తెలుసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారని మీరు ఒక చిన్న ఆలోచన చేస్తారో, ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చాలా నచ్చుతుంది, ఇష్టపడతారు. అది మీరు ఎప్పుడైతే విస్మరిస్తారో ప్రతిదీ మీకు కష్టంగానే కనిపిస్తుంది. మా దగ్గర ఉండే అన్ని చిన్న సింపుల్ అనమాట. మీకు ఉండే రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ కూడా టక్ చేయటము, షూస్ వేయటము, క్లీన్ షేవ్ చేయటము, ప్రాపర్ గ్రూమింగ్, ప్రాపర్ డ్రెస్సు, ఇవన్నీ చిన్నవి అయ్యి వాటిని అసలు చేయలేని ఉంటే మనం చేయకూడని అయితే మనము ఏంట్రా బాబు ఈ గోల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి. అందరూ చక్కగా, నేను మీకు ఆహ్వానం పలికాను ఆల్రెడీ మన ఫ్యామిలీలోకి. మీరు ఇష్టపడకపోయినా 4 సంవత్సరాలు నాతో నడవాల్సిందే, నేను మీతో నడవాల్సిందే. ఒక 4 సంవత్సరాల మటుకి మనల్ని ఎవరు విడదీయలేరు. ఒకవేళ ఈ స్టాఫ్ ఎవరన్నా వెళ్తారేమో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు వెళ్ళాల్సి వచ్చి, మేనేజ్మెంట్ నేను కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, అలాగే డైరెక్టర్ సార్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది మాతో కంటిన్యూ అవుతూ ఉన్నారు. చాలా డేస్ నుంచి కూడా ఏదన్నా కారణాల చేత ఫ్యామిలీ వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మేమనేది మిమ్మల్ని మీలాంటి పిల్లల్ని ఏటా కొంతమందిని బయటకు పంపిస్తూనే, కొంతమంది తెచ్చుకుంటూ ఉంటాం, కొంతమంది పంపిస్తూ ఉంటాము. సో ఒక ఉన్నతమైన స్థితిలో బయటకు వదిలిపెట్టాలనే ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇప్పటికి కూడా నేర్చుకుంటానే ఉంటాము. పిల్లలను చూసే నేర్చుకుంటాము మేమైతే. నాకు మా కాలేజీ ఇప్పుడు ఏదైతే ఇదైనా నాదే, అదైనా నాదే, సారీ ఎప్పుడు అనుకోకండి. కిడ్స్ అయితే మా చిన్న పిల్లలాగా మా సొంత పొలంలో పెంచుకొచ్చాము దాన్ని, సొంత విలేజ్లో. మేము కాలేజీ పెట్టదలుచుకున్న రోజు నాకు 37 సంవత్సరాలు, నా తమ్ముడికి 36 సంవత్సరాలు. మాకు పేరెంట్స్కి ఉన్నది ఒక్కొక్కరికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది పొలం. కాకపోతే కంబైన్డ్ ఫ్యామిలీ, 5 అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు. మేము అడగంగానే 4 ఎకరాల పొలం మాకు ఈ చేను కావాలి, మేము ఇలా కాలేజీ పెట్టుకుంటామంటే వాళ్ళు మరి మా గురించి మా మీద వాళ్ళకి ఎందుకు అంత నమ్మకం కలిగిందో తెలియదు. అందరూ కూడా మీరు పెట్టుకోండిరా, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటే చెప్పారు, ఇది ఈ జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక మంచి పేరు తెచ్చేట్టుగా ఉండాలి మీరు చేసే పని అని చెప్పడం జరిగింది. మా తల్లిదండ్రులు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము తీసుకొని ఆ రోజు సంస్థను స్థాపిస్తూ ఉంటే, మా పక్కన ఉన్న మా ఫ్రెండ్స్ అన్నారు మమ్మల్ని, మా ఊర్లో ఉన్న జనం అన్నారు, వీళ్ళు కడతారా, వీళ్ళు నడుపుతారా, వీళ్ళు చూస్తారా, ఎవడేమనుకుంటే నాకేంటి, నా దగ్గర ఉంది, నాకున్న ధైర్యం నాది, నాకున్న తెలివి నాది, నా కెపాసిటీ నాది, దాన్ని నేను నమ్ముకున్నాను, ముందుకెళ్ళాము ఇద్దరము. ఈ రోజున ఒక సంస్థ ఇప్పుడు మన స్టేట్లోనే ఒక గుర్తింపు తెచ్చుకునే సంస్థకు వచ్చేసాం మేము, ఒక స్టేజ్కి. దీని అంతటి కారణం ఏంటంటే మనల్ని మనం నమ్ముకోవడం, వేరే వాడి మీద డిపెండ్ అవ్వలేదు ఎవరి మీద. అట్లాగే మీరు కూడా ఈరోజు పిల్లలు, మీలో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ మీ నమ్మకాన్ని మీరు దాన్ని నిజం చేసుకోవడానికి కష్టపడండి. చక్కగా దానికి మీ అమ్మానాన్నలు సహకరిస్తారు. వాళ్ళు డబ్బుల పరంగా కావచ్చు, నీకు కావాల్సిన ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, వాళ్ళు అప్పో సొప్పో వాళ్ళు ఏం బాధలు పడతారో మీకు చెప్పను కూడా చెప్పారు, చక్కగా సహకరిస్తారు. దాన్ని మీరు మంచిగా రిసీవ్ చేసుకోండి. వాటికి తోడు మాతో కలిసి నడవండి. మీకు ఏమన్నా బాధలు ఉంటే ఏ రోజైనా సరే మీరు కాల్ చేసి చెప్పండి, లేదా వచ్చి కలవండి. చక్కగా మా పిల్లలు అయితే ఎలా, మీరందరూ అనుకుంటారేమో మాకు ఉన్నారు పిల్లలు ఇద్దరు, ఆయనకు ఒక ఇద్దరు, నాకు ఇద్దరు. మేమైతే ఏ రోజు వాళ్ళిద్దరే మా పిల్లలు అని మేము ఎప్పుడు ఫీల్ అవ్వాల. మా దగ్గరకు వచ్చి జాయిన్ అయిన ప్రతి పిల్లోడు మా సొంత పిల్లోడులాగానే ఫీల్ అవుతూ ఉంటాము. ప్రతి ఒక్క పిల్లోడు ఉన్నతమైన స్థితిలోనే బయటికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాము. అదేవిధంగా కష్టపడుతూ ఉన్నాము. అందుకే ఈరోజు ఈ సంస్థకి ఇంత గుర్తింపు వచ్చింది. మీ అందరూ కూడా, మీకు ఈ మీటింగ్ మేము కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాము. దయచేసి ఏదన్నా పనులు ఉన్నవాళ్ళు కొంచెం ఈ రోజు వరకు ఓపికగా వినండి. ఇది మరలా అందరికీ మేము
విడివిడిగా కూర్చోబెట్టి సపరేట్గా చెప్పి వాడికి ఏం చెప్పాడు వీడికి ఏం చెప్పాడు ఇలా ఫీల్ అవుతుంటారు. అందరికీ ఒకటే చెప్తాం. అందుకే మీటింగ్ పెట్టి ఈరోజు ఎవరిని పిలవం, మేనేజ్మెంట్ మేమే చెప్తాం, మాకు తెలిసినవే చెప్తాము, మా అబ్జర్వేషన్సే చెప్తాం. సో అందుకని అందరూ కూడా కొంచెం ఓపికగా వినాలని కోరుకుంటూ, మాకున్న ఈ అనుభవం ఈ 16 సంవత్సరాల్లో మాకున్న దాన్ని మేము మీ ముందే పిల్లలకి మీకు తెలిసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దీన్ని మీరందరూ కూడా మంచి మనసుతో అంటే ఆలకించండి. ఏదైనా సలహాలు ఉంటే చక్కగా ఇవ్వండి. మీకు ఇందాకే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఒక ఫైల్ ఇస్తారు. ఇది ఇలాంటి ఫైల్ ఒకటి ఇస్తారు క్లాస్లోకి వెళ్ళినాక పిల్లలందరికీ. దీనిలో మా నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఇందాక చెప్పిన నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీ ఫోన్స్లో ఫీడ్ చేసుకోండి పేరెంట్స్ అందరూ కూడా. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పడానికి భయపడుతుంటారు పిల్లలు కొంతమంది. ఇంటికి వచ్చి కనుక మీకు చెప్తే, మీ పేరు చెప్పి చెబితే సంతోషం. పేరు చెప్పలేకపోయినా ఎవరో అనామకుడు అన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టండి. 100% అటెండ్ అయ్యి దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి 100% పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. అలాగే ఈ పిల్లలకి చిన్న చిన్నవి ఇక్కడ మేము పట్టించుకునేదల్లా డిసిప్లిన్లో మెయిన్గా రెగ్యులర్గా కాలేజీకి రావడం. ప్రిన్సిపాల్ గారు చెప్పారు రూల్ ప్రకారం 75% అని. నేను ఒప్పుకోను, నాకు 95% కావాలి. నాకు 95% కావాలి. 75% వచ్చి నువ్వు ఊరికి ఎగ్జామ్ రాసుకోవడానికి కాదు క్యాంపస్. 95% వస్తే రోజు క్యాంపస్కి వస్తే, రోజు క్యాంపస్లో జరిగే యాక్టివిటీస్ తెలిస్తే, వాటి మీద ఒక ఆలోచన రావటము, నీకు ఉద్యోగం ఒకటే కాదు చివరికి నీ డెస్టినేషను. నువ్వు ఒక ఎంటర్ప్రెనర్గా, ఒక వ్యాపారస్తుడిగా, లేకపోతే ఒక సొంత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేవాడిలాగా ఎదగాలి అంటే కాలేజీని జరిగే ప్రతి యాక్టివిటీని నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేస్తూ నడవాలి ముందుకి. మంచి ఉంటే ఫాలో అవ్వాలి, చెడు ఉంటే వదిలేయాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనకి మోస్ట్ వాంటెడ్ థింగ్ ఏంటంటే ఇది ఒకటి. ఎందుకో తెలియదు, ఇది ఉంటే ఇసుకు పుడతా ఉంటుంది మాబలాంటి వాళ్ళకి. పిల్లలకేమో ఇది లేకపోతే నిద్ర పట్టదు. రైట్, తప్పు లేదండి. టెక్నాలజీ అనేది వాడటం తప్పు అని మేమైతే అనము, ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ. కానీ దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడితే మంచిది అనేది సలహా. పిల్లలైతే ఏంటంటే 2 సంవత్సరాలు దాని జోలికి పోవద్దు. ఒక 8 గంటలు అక్కడ బారేసి రండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మీరు ఏం చేసినా నా దగ్గరకు వచ్చింది, నాకు తెలుసు. అది ఏదో తప్పు చేస్తారు, ఎవడో ఒకటి నుంచి వచ్చేసిద్ది. అందుకే నంబర్లు ఓపెన్గా ఇచ్చేది. నంబర్లు ఎంతమంది దగ్గర ఉండేవి కూడా తెలియదు మాకు, ఎవరు చెబుతారో తెలీదు. మీరు నలుగురు నుంచొని మాట్లాడుకుంటూ ఉంటే మీ పక్కన నాకు సంబంధించిన వాళ్ళు, మన కాలేజీకి సంబంధించిన వాళ్ళు విన్నా కూడా ఆ మెసేజ్ మా దగ్గరకు వచ్చింది. ఎమ్మటే దాని మీద యాక్ట్ అయిపోతాం మేము. సో అందుకని నేను భయపడలేదు దానికి. అది మీరు కూడా భయపడే అవసరం లేదు. తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరికైనా సరే తప్పు ఉంటే భయపడాలి, తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి? రైట్. సో దాన్ని మీరు అందరూ కూడా మంచిగా తీసుకోండి అమ్మా. సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్లో అయితే మ్యాక్సిమం ఫోన్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మీకు. ఏదన్నా ఉన్నా పేరెంట్స్తోనే కాంటాక్ట్ చేసుకుంటాము. ప్లస్ ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ వద్దు అని నేను చెప్పను. మీరు రాగానే నెక్స్ట్ వీక్కే మీ ఫోన్ నెంబర్లన్నీ షేరింగ్ చేసుకొని ఊరికి సుత్తి సోది అంతా చెప్పుకోవడం మొదలు పెడతారు. ఆ పని దయచేసి ఎవరు చేయకండి. మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వదలుచుకుంటే మీ నాన్నది ఇవ్వండి, మీకు ధైర్యం ఉంటే. నువ్వు కరెక్ట్గా ఉండదలుచుకుంటే నీ సొంత నెంబర్ ఇవ్వవసరం లే ఎవరికి. మీ నాన్న నెంబర్ ఇవ్వు. అమ్మది కూడా వద్దు. అమ్మని అసలు నేను అసలు రాని అసలు క్యాంపస్లోకి. అమ్మ అంత మంచిది ఇంకోళ్ళు ఎవరు ఉండరు దేశంలో. ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకొని కాయడానికే రెడీ అయిపోద్దామె. నేను అందుకే పేరెంట్స్ని పిలిచినప్పుడు అమ్మ వస్తే అసలు మాట్లాడినమ్మ వెళ్ళిపోండి అని చెబుతుంటా. ఏం లేదు, పిల్లవాడిని మనము మరీ భయపెట్టద్దు, వాడిని ఎడ్యుకేట్ చేయండి. ఇందాక సార్ చెప్పారు, వాడికి అర్థమయ్యేది చెప్పండి. జిఎస్ఆర్ సార్ చెప్పినట్టు అర్థం అవ్వాలి, అర్థం చేసుకొని చదవాలి, వాడి గురించి వాడు కష్టపడాలి. మనకేం రాదు, మీకు కూడా ఏం రాదు. వాడు కష్టపడి వాడు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే
వాడి సుఖపడతాడు, వాడితో వచ్చే అమ్మాయి సుఖపడిద్ది, లేదా వాడితో వచ్చే అబ్బాయి, వాడి ఫ్యామిలీ సుఖపడుతుంది. మనకి ఇవ్వాలనుకుంటే ఒక 10 రూపాయలు ఇస్తాడు, లేకపోతే లేదు. వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులని. అందుకని పిల్లలు మెయిన్గా మీ కెరీర్ గురించి మీరు ఒక మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి, ఒక మంచి భావంతో క్యాంపస్లోకి రండి. చక్కగా మీకు అన్నీ కూడా దగ్గరుండి అన్నీ చూసుకుంటాం. మీరు ఎవ్వరు పేరెంట్స్ అసలు వర్రీ అవ్వద్దండి ఏ విషయంలో కూడా. ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టిన దగ్గర నుంచి మేము లోపలికి వెళ్ళి వాళ్ళని క్లాస్లో పెట్టి తీసుకొచ్చి పంపించి మళ్ళీ ఎక్కించి బస్సులు ఎక్కించి ఇంటికి పంపించేదాకా మేమే బాధ్యతగా ఉంటాం. మీరెవ్వరూ కూడా ఆతృత పడద్దు, కంగారు పడకండి ఏ విషయంలో కూడా. సో పిల్లలు కూడా చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు దగ్గరుండి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మేము జనరల్గా మాకున్న ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ డే ఇలాగ ఇనాగ్రల్ ఫంక్షన్ రోజు పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకోవడం అలవాటు. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత భోజనాలు అరేంజ్ చేశామండి. తప్పకుండా అందరూ భోజనం చేయాల్సిందే. భోజనం చేసి కనపడి వెళ్ళేవాళ్ళు, వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే మళ్ళీ ఈవినింగ్ బస్సుల్లో వెళ్ళొచ్చు. పిల్లలకైతే క్లాస్ వర్క్ ఉంటుంది, ఒక 2 అవర్స్. జస్ట్ క్లాస్ వర్క్ అంటే ఏం లేదు నాన్న, మీకు ఆ ఫైల్ ఒకటి ఇస్తారు, డీటెయిల్స్ అన్నీ చెప్తారు, టైం టేబుల్ కూడా ఉంటుంది దీనిలో. అంటే ప్రస్తుతం ఒక 10 రోజులు అసలు మీరు ఏ పుస్తకాలు వద్దు, ఒక చిన్న పుస్తకం పట్టుకొని ఒక పెన్ తీసుకొని రండి క్యాంపస్కి. మీరు ఏం కొనాలి, ఏం బుక్స్ కొనాలి, తల్లిదండ్రులు ముందే అడుగుతుంటారు ఏం కొనాలి, ఏం చేయాలి. మీకెందుకు ఆ గోల? నాకు డబ్బులు ఇచ్చారుగా, నేను ఉండాగా చేయటానికి, మమ్మల్ని చేయనండి మా పని. మీరు అసలు ఏం ఆదుర్త పడద్దు. పిల్లలతో మేము మాట్లాడుకుంటాం, మేము చెప్తాం, వాళ్ళు ఏం కావాలో అవి చేసుకుంటారు. వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టండి. కాకపోతే ఇందాక అడిగాను కదా, మీకు నెంబర్ తీసుకోండి కంపల్సరీ. ఏ చిన్న ఇబ్బంది పడుతున్నా ఎమ్మటే చెప్పండి. దయచేసి అది ఒక్కటే చేయండి. నేను చాలా చోట్ల ఇన్ని సంవత్సరాల్లో నేను బయటకు పంపించిన వాళ్ళు ఒక 2-3 ఉంటారు అంతే. పిల్లల్ని పొర్రాపాటును కూడా పిల్లాడిని బయటకు పంపను. పంపితే నేను ఫెయిల్యూర్ కింద లెక్క. మేనేజ్మెంట్ వాడిని ఎంతసేపటికి కరెక్ట్ చేసి మంచి రూట్లో పెట్టి పంపడానికే అన్ని విధాలుగా ట్రై చేస్తాం. వాడు ఎంత తప్పు చేసినా కూడా మీకు పిల్లోడే, నాకు పిల్లోడే. మీ ఫీలింగ్ అలా ఉండదు. ఇటు సెక్రటరీ గారు ఇటు ఏం చేస్తాడో నా పిల్లాడని మీకంటే ఎక్కువ నాకు ఆరాటం ఉంటుంది. మీకు కనపడిద్ది, నాకు కనపడదు. అది గమనించండి. మేనేజ్మెంట్ మీద మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. ఈ మాట మీకు ఇలాంటి పరిస్థితి అనేది మీకు ఎక్కడా ఉండదు. మీరు పోయి తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరో జాయిన్ అయ్యి ఉంటారు, ఎవరైనా ఇలాగ ఓపెన్గా మీకు ఈ మాట ఇచ్చారేమో కనుక్కోండి. మేము ఇంత ఓపెన్గా మాట ఇస్తున్నాం అంటే దానికి తప్పే ప్రసక్తే ఉండదు అన్నమాట. నిరంతరం చెప్పారు కదా, ఈ క్యాంపస్ 2 అయ్యేసరికి 2 క్యాంపస్లు ఉంటున్నాం కాబట్టి మీరు వచ్చిన టైంకి ఉంటామో ఉండము. అందుకే నెంబర్ ఉండి సార్ మిమ్మల్ని కలవాలి వస్తామంటే ఎక్కడికి రావాలో చెప్తాము, ఏ క్యాంపస్లో టైం కొన్నామో చెప్తాము. చక్కగా వచ్చి కలవండి, హ్యాపీగా మీకు ఉన్నది చెప్పండి, రిసీవ్ చేసుకుంటాము. అలాగే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మీ అందరికీ తెలుసు డబ్బు ఎంత ఇంపార్టెన్స్ లైఫ్లో. డబ్బు లేనిది నడపలేము సంస్థల్ని. ఈ సంస్థ రన్ అవ్వాలంటే అందరికీ ప్రతి నెల మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటేనే సంస్థ రన్ అవుతూ ఉంటుంది. దానికి కూడా మీ అందరి సహకారం ఉండాలి. ఫీజుల విషయంలో కావచ్చు, మేము ఏదైనా సర్క్యులర్ పంపించామంటే ఇమీడియట్గా కొంచెం పిల్లలకి టాప్ ప్రయారిటీ మీద మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఫీజులు అడిగి ఏది ఇస్తున్నామని చెప్పి మటుకు అనుకోవద్దండి. ఏదన్నా ఇబ్బంది ఉండి అనుకోని కారణాల వల్ల మీకు పెద్ద ఇబ్బంది వస్తే రండి, వింటాము. వినటానికి వింటాము. దాన్ని పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అందరూ అదే పని చేస్తే మేమేం చేయాలో మాకు తెలీదు. అది పెద్ద క్వశ్చన్ మాకు. సో అందుకని అర్థం చేసుకొని అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మీకు పేరెంట్స్గా సార్ చెప్పారు ఇందాక, 10th అయిపోతే ఇది చేస్తా, ఇంటర్ అయిపోతే ఇది చేస్తా, ఇవన్నీ ఉంటాయి. మీరు నాకు తెలిసి ఇప్పుడు ఇచ్చిన పెద్ద ఆఫర్ ఏముంటుందంటే, ఈ ఏజ్లో పిల్లలకి నువ్వు ఇంటర్మీడియట్ కరెక్ట్గా పాస్ అయ్యావంటే నీకు ఫోన్ కొని పెడతారా అని చెబుతారు. ఫస్ట్ ఇచ్చే ఆఫర్ లేదా బైకు. ఈ రెండు నాకు తెలిసి ఒక 80% పేరెంట్స్ అన్న ఒప్పుకొని ఉంటారు. వాళ్ళకి 80% ఒప్పుకుంటారు నాకు తెలిసి. 90 నాకు కన్ఫామ్. అది కొనియటంలో తప్పు లేదు, కొనిచ్చారు. ఆ కొనిచ్చిన వస్తువుని వాళ్ళు ఎలా వాడుతున్నారు అనేది గమనించడం మీ బాధ్యత. మన కాలేజీకి బైక్ వేసుకురానీను,
సెల్ ఫోన్ తెస్తే తీసుకుంటాను, తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాతే రిటర్ను. మేము పర్మిషన్ ఇస్తాం మీకు. ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతుంది, హ్యాక్థాన్ కావచ్చు, లేకపోతే ఐడియాథాన్ కావచ్చు, లేకపోతే ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇమ్మీడియట్గా ముందు రోజే మా టీచర్ మీకు మెసేజ్ పెడతారు, సో అండ్ సో ప్రోగ్రామ్ ఉంది, సో టుమారో ఫోన్స్ ఆర్ అలౌడ్ అంటారు. ఆ ఒక్క సెక్షన్కే తెచ్చుకోవాలి. తెచ్చుకుని చక్కగా యూజ్ చేసుకుంటారు, తీసుకెళ్ళిపోతారు. ఆ రోజు ఎవరు తీసుకోరు వాళ్ళ దగ్గర. అది కాకుండా ఏదైనా నాకు మేము చెప్పని టైంలో దొరికితే మటుకి మీరు వచ్చి మొత్తుకొని ఎవరితో ఎంతమందితో ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ బయటకు రాదు. అది పక్కా ఇంకా దానిలో ఇంకా ఏం రాజీయే ఉండదు. ఫోన్ కావాలి, లేదంటే అల్టిమేట్ టీసీ ఫోను 2 తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంత స్ట్రిక్ట్గా ఉంటాము. అలా ఉంటేనే నా దగ్గర ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. ఆ ఫోన్ వల్ల చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ పిల్లలు చిన్నది ఏం జరిగినా ఎమ్మటే ప్రపంచానికి పంపుతున్నారు. నెట్లో పెట్టడం, కొట్టేయటం టప్మని. అది పెట్టచ్చా పెట్టకూడదా, అసలు దాన్ని ఏంటి, అది దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కూడా ఆలోచించట్లా. మనం కూడా అట్నే తయారయ్యేసి వచ్చాం ఇప్పుడు, తల్లిదండ్రులను కూడా. అసలు ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారో తెలియదు. మనం ఫార్వర్డ్ చేయకపోతే నీకు తెలిస్తే, నీకు నచ్చితే నువ్వు విని వదిలేయి. వాడికి కూడా ఇల్లు ఉంటుంది కాదు, నువ్వు మళ్ళీ దాన్ని ఇంకో పెద్దగా చెప్పాలా? ఇవన్నీ కూడా మీరు గమనించండి. మీరు ముందు పిల్లల ముందు జాగ్రత్తగా, నేనైతే అంటానండి, ఫస్ట్ ఏది జరిగినా తల్లిదండ్రులనే తప్పు పడతా. మీరు కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. తల్లిదండ్రులనే తప్పు పడతా. మీరు వాళ్ళని ఫ్రీ వదిలేయటమో, లేదా అతిగా నమ్మటమో, లేదా ఇంకోటో నమ్మండి, కానీ ఈ వయసును నమ్మకండి. పిల్లల్ని నమ్మండి, ప్రేమించండి, కానీ ఈ వయసును నమ్మకండి. 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వదిలిపెట్టండి. 3వ సంవత్సరం నుంచి నేనే వదిలేయమంటా. 2 సంవత్సరాల మటుకు మెలపెట్టేస్తాము, అందులో ఏం డౌట్ లేదు. ప్రతిదీ పట్టి చూస్తాము. 3rd ఇయర్ నుంచి చక్కగా మేము కనీసం మా రూమ్లకు కూడా రారు పిల్లలు, అంత హ్యాపీగా వెళ్ళిపోతుంటారు చదువుకొని. ఇప్పుడు 4th ఇయర్ ఉంది, ట్రైనింగ్ నడుస్తుంది, ప్లేస్మెంట్ ట్రైనింగ్. మార్నింగ్ పాపం 9కి వస్తున్నారు, ఈవినింగ్ 8:30 వరకు క్యాంపస్లో ఉంటారు. వాళ్ళ కోసం అందరూ వర్క్ చేస్తారు, నా స్టాఫ్ మొత్తం. మేము కూడా ఉంటాం అవసరమైతే. మళ్ళీ వాళ్ళని చక్కగా బస్సులకి ఎక్కించి ఇంటికి పంపించే వరకు. వాళ్ళ దగ్గర ఇష్యూస్ ఏమి ఉండవు నాకు. వాళ్ళకి అర్థమైపోద్ది తప్పా రైటా అనేది. ఇక్కడ ఏంటంటే తెలియకుండా తప్పు చేస్తారు. అందుకని కొంచెం ఆలోచనలో ఉండండి అందరూ కూడా. ఒక్కో పిల్లాడు నిన్న రీసెంట్గా నాకు 3 days బ్యాక్ నేను కిడ్స్లో రిసీవ్ చేసుకున్న కంప్లైంట్. ఓ పేరెంట్ వచ్చి ఎదురు కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటంటే 10 నిమిషాలు చెప్పలే నాకు, అసలు ఏడుస్తాడు. అమ్మాయి టాపరు, అన్నీ ఏ గ్రేడ్లో ఉన్నాయి మొత్తం తీసుకుంటే, బాగా చదువుకుంటుంది, కానీ ఫోన్ అప్పచెప్పి కూర్చున్నారు. ఇంకేముంది అల్టిమేట్, ఇంకా మీకు అర్థమైంది కదా. సేమ్ మళ్ళీ ఇంకొక అబ్బాయితో చాటింగ్, పాడు, గంటలు రూమ్లో కూర్చొని తడిపి పెట్టుకొని వాళ్ళు చేసిన పని అంతా అది. ఒక ఫైన్ డే దొరికింది, అది తీసుకొని వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు. ఏం చెప్తాను నేను? ఇవ్వటం ఎందుకు? అంతసేపు ఆ పిల్ల లోపల ఏం చేస్తుందని చూడకపోవటం ఎందుకు? బాధపడతాం ఎందుకు? రీసెంట్గా 4 days బ్యాకే పిలిచాను, ఆ అబ్బాయిని కూడా పిలిచాను, వాళ్ళ పేరెంట్ని పిలిచాను. ఇద్దరికి పనిష్మెంటే. ల్యాబులు అలా ఆగిపోతాయి. మీ ఇద్దరు సరిగా ఉండి చక్కగా మీరు కెరియర్ కంప్లీట్ చేసుకుంటే 2వ సంవత్సరంలో ఉండారు. 4 సంవత్సరాలు నా అబ్జర్వేషన్ నాదేంటంటే, మా అబ్జర్వేషన్లో ఉంటారు మీరు. సో నేను 2 ల్యాబ్ మీరు మొత్తుకున్నా పాస్ చేయను. 2 ల్యాబులు నా చేతిలో ఉంటాయి. మీరు పర్ఫెక్ట్గా ఉంటే 4వ సంవత్సరం పాస్ చేసి పంపించేస్తా. లేదంటే అవి అంతే ఉంటాయి, కెరియర్ పోద్ది. ఇంతే పనిష్మెంట్లు ఉండేది. చేయకూడని పనులు చేస్తే అలా ఉంటాయి. అందుకని మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఈ చిన్నవి చెప్తున్నానండి. పిల్లలు కూడా తెలియకుండా తప్పులో ఇరుక్కుపోతున్నారు. దయచేసి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అనేది చాలా టాప్ ప్రయారిటీ. ఎమ్మటే మీ నంబర్ షేరింగ్స్ అనేది పొరపాటును కూడా చేయకండి. చేశారా గ్రూపింగ్ అయినా కూడా వస్తుంది నా దగ్గరికి, అవి కూడా కనుక్కుంటాం మేము చేసే పనే అది. నా పని 2వ పని లేదు. మా తమ్ముడు చూసుకుంటాడు డెవలప్మెంట్ గురించి, కొత్తవన్నీ ఆయన తెచ్చుకుంటాడు, ఆయన పెట్టుకుంటాడు. నా పనల్లా పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి, అంతే. సంస్థ హ్యాపీగా రన్ అవ్వాలి. నలుగురిని పట్టుకుంటా ఏం లేదు, పిల్లలతో కాసేపు పని ఇట్లా చేయి పెట్టారే అనగానే మొత్తం చెబుతాడు. వాడు కాలేజీలో జరిగినవన్నీ చెప్పేస్తాడు. నాకు కావాల్సింది పట్టుకొని దాని మీద దృష్టి పెడతా నేను.
నాకు రెండో పని ఉండదు, పిల్లలతోనే తిరుగుతా. అందుకని మీరు కూడా అందరూ కూడా పేరెంట్స్ కూడా చూడండి, మీరు మీ పిల్లల్ని ఇష్టపడండి, కానీ మీ అబ్జర్వేషన్ అనేది మీరు కంపల్సరీ ఉంచండి. ఫోన్ వాడాలి, 100% వాడండి. సబ్జెక్టు ఇప్పుడు దీనిలో ఇచ్చాము మేము, మీకు ఫస్ట్ ఇయర్ ఏం సబ్జెక్టులు ఉంటాయి అనేది అన్నీ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ చూడాలంటే నువ్వు నెట్లోకి వెళ్ళి ఎత్తుక్కోవచ్చు, ఆ లింక్ కూడా ఇచ్చారు మీకు. ఎవరిని అడగవసరంలా, నీకు నువ్వు చూసుకోవచ్చు కూర్చొని. ఇంకోళ్ళు ఇంటర్మీడియట్ లాగా అన్నీ చూసి అప్పచెప్పవసరం లేదు మనకి, మీకు మీరు కూర్చొని చూసుకోవచ్చు. అలాగే బస్సు, నువ్వు ఏ బస్సు ఎక్కాలి, నీ బస్సుకు సంబంధించిన డ్రైవర్, బస్ ఇన్ఛార్జ్తో సహా అందరి నెంబర్లు ఇచ్చాము. 4 రోజులు వాడుకోండి కావాలంటే. కానీ బస్సులు కొన్ని ప్లేసుల్లోనే ఆపుతాము, ఇంటింటికి సందుగా ఆపమంటే ఆగో. 4 బజార్లకు ఒకసారి 4 బజార్లకు ఒకసారి ఆపుతుంటారు. అట్లాంటి మట్టికి రిక్వెస్ట్ చేయొద్దు మా దయచేసి మాకు. మేము ఒక స్టాప్ అని చెప్తే అక్కడికే తీసుకెళ్ళి వదిలిపెట్టండి పిల్లల్ని. 4 అడుగులు నడవనియండి, ఏం కాదు, కొంచెం కష్టపడినండి, ఫ్రీగా రానియండి. మీరు వదిలిపెట్టండి, మేము చూసుకుంటూ ఉంటాము. అన్నీ ఎప్పుడు చెక్ చేస్తామో కూడా తెలియదు, స్పాట్లో చెకింగ్ అయిపోతూ ఉంటాయి. బస్సులు చెక్ అవుతుంటాయి, అలాగే క్లాస్ రూమ్లు చెక్ అయిపోతాయి. అందుకని పిల్లలు కూడా అందరూ అలర్ట్గా ఉండండి. ఎక్కడ మీరు డైవర్షన్కి వెళ్ళొద్దు దేనిలోకి. చదువు అంటారా, నేనైతే ఏం చెప్పను అసలు, 40 మార్కులు తెచ్చుకొని చాలని చెబుతా. 40 చాలు అంతే. ఒక 40 మార్కులు తెచ్చుకొని ఒక సర్టిఫికేట్ తీసుకుంటే మీ నాన్న ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, ఒక ఉద్యోగం అడుగుతాడు. లేకపోతే నువ్వైనా నా బోటోళ్ళ దగ్గరికి వస్తావు, సార్ ఇదిగోండి నా డిగ్రీ, నాకు ఒక ఉద్యోగం ఇస్తావా అంటావు, హ్యాపీగా ఇస్తాడు వాడు. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఎవరిని అడుగుతారు, ఏమడుగుతారు? 40 మార్క్స్ చెప్పారు ఇందాక, 5 యూనిట్లని, 2 యూనిట్లు చదవండి చాలు. రానాడు వచ్చిన వాళ్ళు 5 చదవండి, 5 కాదు ఇంకా 5 కలుపుకొని చదువుకోండి సబ్జెక్టులు. మీకు దగ్గర చదువుకునే ఇది ఉంటే నెట్లో అన్ని లెసన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. టీచర్ చెప్పింది అర్థం కాకపోతే చక్కగా మీరు ఆన్లైన్ లెసన్ వినొచ్చు, వినండి. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మెసేజ్ చేయండి, తప్పకుండా అంటే జనరల్గా వ్యవస్థ కదా, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరం కలిసి దాన్ని రన్ చేస్తేనే కరెక్ట్గా రన్ అవుతుంది. సో ఇదంతా మీ అందరి సహకారం కోరుతూ మీకు తెలియాలనే చెప్పడం జరుగుతుందండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా నేను నా ధర్మంగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకేమన్నా పాయింట్స్ కొన్ని మిస్ అయి ఉంటే కనుక మా బ్రదర్ కొన్ని కవర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే లాస్ట్లో మీకు చెప్పాను కదా ఇందాక, భోజనం చేసి కంపల్సరీ వెళ్ళాల్సింది అందరూ. మెయిన్ కెరియర్ ప్లానింగ్ ఒకటి, పిల్లలు ఫస్ట్ డిసైడ్ అవ్వండి, నేను ఇది అవ్వాలి అని. దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా వర్క్ చేయండి. ఇంకొకటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, కిడ్స్ మీ మెయిన్ క్యాంపస్లో వచ్చిద్దా అని అడుగుతుంటారు. మేము దిగంగాలని అడుగుతారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని. ఏం అవసరం లేదు, ఈ క్యాంపస్ అయినా ఆ క్యాంపస్ అయినా సేమ్ మా అండర్ మా మేనేజ్మెంట్లోనే, మా డ్రైవింగ్లో, మేము డ్రైవర్లో అనుకోండి ఓ బస్కి, మా డ్రైవింగ్లో నడుస్తూ ఉంటుంది ఆ వెహికల్. మీకు ఎక్కడున్నా సరే ఒకే న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్లానింగ్, పిల్లలు ఆ ప్లాన్ అనేది అప్పుడే ఏం డిసైడ్ అవ్వలేరు. ఫస్ట్ ఇయర్ అంతా మీకు మీ సైన్స్ సబ్జెక్టులు ఎక్కువ వస్తాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొడతా ఉంటాయి, ఇంగ్లీషు. అవి కనుక కంప్లీట్ చేసుకొని వస్తే సెకండ్ ఇయర్కి వచ్చినాక కానీ మీ కోర్ సబ్జెక్టులు స్టార్ట్ అవుతాయి. అప్పటికి ఒక ఆలోచనకు మీరు చక్కగా వస్తారు. మీరు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ రోజున ఒక డెసిషన్లోకి రండి. ఫ్రెండ్షిప్ ఇందాక కూడా మళ్ళా చెప్తున్నా, ఫ్రెండ్ దగ్గరే ఉంది విషయం అంతా. ఈ ఇందాక చెప్పిన అమ్మాయి కంప్లైంట్ కూడా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. అందుకే చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్గా మీ పర్సనల్స్ షేర్ చేయొద్దు. మీకు 4 సంవత్సరాల టైం ఉంది స్పాన్, మీరు ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి. 4 ఏళ్ల ప్రయాణంలో నీకు అన్ని విధాలుగా నచ్చితే ఆ రోజున నువ్వు 1 సంవత్సరం సంవత్సరం తర్వాత ఒక ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, తప్పులేదు. సో ఇవన్నీ కూడా మీరు మంచిగా, నేను చెప్పిందంతా కూడా మీ మంచిగానే భావిస్తారని చెప్పి అనుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ 1 and all.